ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ పట్టుబడినప్పుడే కాదు, దీని ట్రాన్స్‌పోర్ట్ విషయంలో కూడా చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీగా అవుతుంది. యూజువల్లీ ఇప్పుడు 'పుష్ప' సినిమా చూసే ఉంటారు సార్ మీరు. అందులో ఆ గంధపు చెక్కల్ని పంపించడం కోసం పాల దాంట్లో, డబ్బాల దాంట్లో ఏదో మొత్తానికైతే అట్లా చేసినట్టు, ఈ ఎన్ని రకాలుగా మీ మీ కెరియర్‌లో అసలు ఎలాంటి రకాల ప్లాన్‌లు వేసి దీన్ని తరలిస్తూ ఉంటారు సార్? ఇది చాలా ఒకటి కాదు. మీరు కూరగాయల కింద పెట్టుకుంటారు, ధాన్యం కింద పెట్టుకుంటారు, మెడిసిన్ కింద పెట్టుకుంటారు, మెడికల్ డ్రగ్ కింద ఇంకా దరిద్రమైన వ్యవహారం ఏమంటే మీరు డార్క్ నెట్ అని డార్క్ నెట్. అదేవిధంగా ఇప్పుడు మీరు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంట్లో అందరూ బయట నుంచి పార్సల్స్ తెప్పించుకుంటారు. అవును. హైదరాబాద్ మహాపట్టణంలో దాదాపు 10 లక్షల, ఒక రోజుకి 10 లక్షల పార్సల్స్ బయట నుంచి వస్తాయి. పోలీసులు కానీ కస్టమ్స్ కానీ ఎన్ని తనిఖీ చేస్తారు? ఏదో ఒక రూపకంగా ఒకవేళ మీరు పట్టుకొని దాన్ని సీజ్ చేసినా మళ్ళీ ఇంకా అట్లాంటివి 100 రకాలు వస్తాయి. సో పార్సల్స్లో వస్తాయి. అనో ఒకటి కాదు, మీరు సైకిల్ ట్యూబ్లో పెట్టుకొని వస్తారు. మీకు చెప్పకూడదు కానీ ఈ నార్కోటిక్ డ్రగ్ని గుదము ద్వారా లోపలికి క్యాప్సిల్స్లో పెట్టుకొని లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి పరిగెట్టి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎలక్ట్రానిక్ గూడ్స్లో పెట్టుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు దీనికి ఈ విధంగా వస్తారు అని చెప్పడానికే లేదు. వాళ్లకు ఈ విధంగా పట్టుకున్నారంటే ఇంకొక మోడ్ ఆఫ్ ఆపరాండి. టీవీలలో పెట్టుకొని వస్తారు, కెమెరాల్లో పెట్టుకొని వస్తారు, ఎందులో అయినా క్రియేటివిటీ, డ్రగ్స్ పెట్టుకొని వస్తారు. మీకు 1999లో మేము ఒక పెద్ద కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసి సిఐడిలో పనిచేసేటప్పుడు దావుద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి ఒక రైట్ హ్యాండ్ రూపాని అనే అతను ఇక్కడ డ్రగ్స్ తయారు చేశాడు, మ్యాండ్రాక్స్ అని. దాదాపు 200 కోట్ల డ్రగ్ని సీజ్ చేశాము. అప్పుడు ఆయన ఒక మామూలు ఆస్పిరిన్ బిళ్ళలాగా మనకి హైదరాబాద్లో ఏమిటంటే డ్రగ్స్ తయారు చేయడానికి మహాకేంద్రం, ఇండియాలోనే గొప్ప కేంద్రం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. దీంట్లో హైర్ అండ్ ఫైర్ అనేది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు మిక్చర్ ఇస్తే దాన్ని రుబ్బేసి టాబ్లెట్ల రూపంలో టాబ్లెట్లు పంచెలు కొట్టి ప్యాకింగ్ చేసి మీకు ఇస్తారు. మళ్ళా అది చేసినందుకు, హైర్ చేసుకున్నందుకు మీకు టాబ్లెట్కి ఇంతనో కేజీకి ఇంతనో మీరు డబ్బులు ఇస్తారు. అది రుబ్బి ఏదో కెమికల్స్ అంతా వేసి ఆ ముసుగులో చాలా సందర్భాల్లో డిఆర్ఐ వాళ్ళు అరెస్ట్ చేసినారు. ఇక్కడ 4-5 సందర్భాల్లో ఇట్లాంటివి చేసి ఎగుమతులు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మ్యాండ్రాక్స్ తయారు చేయడానికి గుజరాత్ నుంచి కెమికల్స్ వస్తాయి, మీకు వేరే దగ్గర నుంచి కూడా కెమికల్స్ వస్తాయి. ఆ కెమికల్స్ అన్నింటినీ కలిపి టాబ్లెట్లుగా, మ్యాండ్రాక్స్ టాబ్లెట్లుగా తయారు చేయడానికి మీకు 4 రూపాయలు 5 రూపాయలు పడుతుంది. మీరు అదే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు జోహాన్స్బర్గ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడ మీకు $5 ఒకటి. ఆ విధంగా ఇప్పుడు దేన్ని వ్యాపారం చేస్తే మీకు $5 రూపాయలకి $5 వస్తాయి. సో కాబట్టి ఈ డ్రగ్ ఇక్కడ చాలా సందర్భాల్లో సీజ్ అయింది. ఇక్కడ కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ వేరే దానికి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో అదే కాకు మీరు గోవా నుంచి అనండి, వేరే దేశంలో వేరే ప్రదేశాల నుంచి కానివ్వండి, ఈ డ్రగ్స్ విపరీతంగా ట్రాన్స్పోర్ట్ కావడానికి కారణం ఏమంటే విపరీతమైన లాభాలు వస్తాయి. రైట్. అది సో చాలా ఇంట్రెస్టింగ్ విషయం. దావుద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ దగ్గర నుంచి మీరు ఇది 200 kgs ఆఫ్ మ్యాండ్రాక్స్. సార్ అసలు ఎలా పట్టుకున్నారు? ఇది పెద్ద మాఫియా థ్రెట్ ఉండదా మీకు? హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్? ఇప్పుడు థ్రెట్ అంటే కొంతవరకు ఉంటుంది, లేకుండా ఎట్లా పోతుంది? ఇది యాక్చువల్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఇన్వాల్వ్ అయితే అది చెప్పకూడదు. ఆయనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తద్వారా మొత్తం ఇక్కడ ఫ్యాక్టరీని సీజ్ చేసాం. ఓకే. ఆ ట్యాబ్లెట్స్ని సీజ్ చేసాం. ఎయిర్పోర్ట్లో ఇంకా వేరే దేశానికి, మా ఎయిర్పోర్ట్లో ఏమవుతుందంటే మీరు ఏమన్నా ఇతర దేశాలకు పంపించాలంటే 24 hours కూలింగ్ పీరియడ్లో పెట్టాలి. ఓకే. ఆ 24 hours కూలింగ్ పీరియడ్లో ఉండగా అప్పుడు బేగంపేట విమానాశ్రయం ఉండేది. సో అక్కడ పట్టుకున్నాం. ఆయనే పోలీస్ ఆఫీసరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా పట్టుకున్నాం. అప్పుడు ఏమంటే ఆయన దావుద్ ఇబ్రహీం అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక
హైకోర్టు అడ్వకేట్ కూడా. ఆయన ముందు అంతకుముందు ఆయన గుజరాత్లో 2 కేసులు ఉన్నాయి, బాంబేలో 2-3 కేసులు ఉన్నాయి ఆయన పైన నార్కోటిక్ కేసులు. సో అక్కడ పట్టుబడతాము, పోలీసులు, ఎక్సైజు, సెంట్రల్ ఎక్సైజు, కస్టమ్స్ అందరూ ఇతని పైన కళ్ళు ఉన్నాయని చెప్పి దీన్ని ఈ పరిశ్రమని హైదరాబాద్కి మార్చాడు. ఆహా. సో ఇక్కడ ఆయన కొందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. మీకు ₹1 కోటి ఇస్తానని, ఇవ్వకపోతే మీకు ఏమో వీడు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు, నేను ఇంత కష్టపడ్డాను అని పోలీసులకు ఇన్ఫర్మేషన్. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అయింది. తర్వాత ఆయనకి ఇక్కడ నుంచి అప్పుడు సుకుమార్ గారని కమిషనర్ ఉండేవారు, వారు ఇమీడియట్గా బాంబేకి టెలిఫోన్ చేయడం, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు ఉంటే చాలు మొత్తం వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా ఇంత ఎక్కువ లేదు కానీ అప్పుడు ఏ ఇయర్లో సార్? 99లో. సో అప్పుడు దాదాపు 25 సంవత్సరాల 30 సంవత్సరాలేమో. సో అప్పుడు ఏమైందంటే అక్కడ కమిషనర్కి ఫోన్ చేసి ఆయన ఇల్లు కార్డన్ చేసి వాళ్ళు లెఫ్ట్, ఆయన ఇల్లు సెర్చ్ చేస్తే ఇంట్లో ఏముండదు. తర్వాత ఆయన అరెస్ట్ చేసి బాంబే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన ఫ్లైట్లో హైదరాబాద్కు వచ్చేటప్పటికే ఆల్రెడీ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి హైర్ చేసుకొని వాళ్ళ అడ్వకేట్లు వచ్చి హైకోర్టులో ఫైల్ చేసినారు. ఓ మై గాడ్. ఫర్ రిలీవింగ్ హిమ్ ఆన్ బెయిల్. ఇక్కడ అర్థమవుతుంది ఎంత మనీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. సో అదే కాదు, ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కూడా చాలా వరకు ఫస్ట్ ఎలక్ట్రానిక్ గుడ్స్ స్మగిల్ చేసేవాడు, తర్వాత బంగారం చేశాడు, తర్వాత నార్కోటిక్ డ్రగ్ చేశాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఆయన సినిమా ఇండస్ట్రీని ఆయన గుప్పట్లో పెట్టుకున్నారు. అందుకే చాలామంది సినిమాకు సంబంధించిన వాళ్ళు ఈ నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడిన సందర్భాలు ఉన్నాయి. అవును. సునీల్ దత్తా ఎవరైనా, ఆయన కూడా హీ హాజ్ ఎన్ అడిక్ట్. సో దాని నుంచి బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విధంగా చాలామంది దీనికి అలవాటు పడి తర్వాత ఆయన సునీల్ దత్ కేమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అండ్ హీ హాజ్ డూయింగ్ లాట్ ఆఫ్. అవును సార్. అంటే ఇది ఇండస్ట్రీలో ఇటు బయట. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి, అంటే అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఎక్కువ ఇప్పుడు కూడా పంజాబ్ హర్యానా బార్డర్ దగ్గర నుంచి మనకి లైక్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర నుంచి ఈ డ్రగ్స్ అనేది వయా డ్రోన్స్ అండ్ అండర్ గ్రౌండ్ టనల్స్ నుంచి వస్తుంది. అండ్ ఇందులో దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఉన్నారు. ఆర్ దే సీయింగ్ దిస్? అంటే ఇది ఓన్లీ డబ్బుల పరంగా మాత్రమే చూస్తున్నారా, లేకపోతే లేదు భారతదేశంలో ఉన్న యువతని నాశనం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారంటారా? వాళ్ళకి డబ్బులే. భారతదేశంలో ఉన్న యువతను నాశనం చేయాలనే కాన్సెప్ట్ అయితే లేనట్టే. ఎందుకంటే డబ్బు కావాలి. డబ్బు కోసం ఇప్పుడు మీరు ఉడతా పంజాబ్ అని ఒక సినిమా వచ్చింది. ఉడతా పంజాబ్, అవును. దాంట్లో ఎంత చూపించారో సినిమాలో అది 50%. దానికంటే ఎక్కువ పంజాబ్లో చాలా మంది యువత ఈ నార్కోటిక్ డ్రగ్కి అలవాటు పడిపోయినారు. అక్కడ జాంబీ డ్రగ్ అనేది బాగా, ఈ జాంబీ డ్రగ్ అది అమెరికా ఇతర దేశాల్లో ఎక్కువ ఉంది, మన ఇండియాలో లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మొన్న ఎక్కడో సర్ఫేస్ అయింది. ఇది గుర్రాలకు వాడేటువంటి ఒక డ్రగ్ లాంటిది. ఇది ఎందుకంటే అదే బాగా పొగరుబోతుగా ఉండే గుర్రాలను లోపరుచుకోవడానికి, దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ జాంబీ డ్రగ్ ఇస్తారు. దాన్ని ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా సర్ఫేస్ అయ్యింది అని వింటున్నాం. బెంగళూరులో మొన్న ఏదో అంటే స్టాండ్ స్టిల్గా ఉంటారు. అది బ్రెయిన్ పైన, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైనను, బ్రెయిన్ పైన, మెడలా అబ్లాంగాటా పైన కూడా అది తీవ్ర ప్రభావాన్ని చూసి ఉండిపోతుంది. అందువల్ల దీని ఎఫెక్ట్ మోర్గా ఉంటుంది అనేటువంటిది ఒక ఇదన్నమాట.